హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డాటాని కాలం టు రోస్కి ఆర్ రోస్ టు కాలమ్స్కి ఏ విధంగా ఫ్లిప్ చేయొచ్చు అనేది తెలుసుకోబోతున్నాము. మనం గూగుల్ షీట్లో కానీ ఎక్సెల్లో కానీ కాలంలో ఉన్న డాటాని రోస్కి కానీ రోస్లో ఉన్న డాటాని కాలంలో కానీ ఫ్లిప్ చేయాలంటే మనకి ఎక్సెల్లో ఆర్ గూగుల్ షీట్లో ట్రాన్స్పోజ్ అన్న ఇన్బిల్ట్ ఫంక్షన్ ఉంటుందండి. సో TRANSPOSE. సో ఈ ట్రాన్స్పోజ్ ఫంక్షన్ ద్వారా మీకు ఆల్రెడీ ఇక్కడ ఇండికేషన్ వస్తుంది, ట్రాన్స్పోజ్ ద రోస్ అండ్ కాలమ్స్ ఆఫ్ అన్ యారే. సో ఈ ట్రాన్స్పోజ్ ఫంక్షన్ ద్వారా మనము రేంజ్ ఆఫ్ యారే, ఇక్కడ యారే ఆఫ్ రేంజ్, యారే ఆర్ రేంజ్ అంటున్నారు కదా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ వార్డ్ నెంబర్ చూసారా, ఈ వార్డ్ నెంబరు 1 to 8 ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు తీసుకుంటున్నాను. సో ఈ 1 to 8కి సంబంధించింది ఇప్పుడు మనకు కాలంలో ఉన్నాయి కదా. ఈ కాలంలో ఉన్నాయి మనకి రోస్లోకి రావాలంటే రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కొట్టగానే ఆటోమేటికల్లీ కాలంలో ఉన్న డేటా రోస్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇదే ఇప్పుడు సేమ్ ఇప్పుడు మనకి ఈ రోస్లో ఉంది చూసారా, మళ్ళీ ఈ రోస్లో ఉన్న డేటాని మనకు కాలంలోకి రావాలనుకుంటే మళ్ళీ మనము ట్రాన్స్పోజ్ ఫంక్షన్ ఉపయోగించి కాలంలో ఉన్న డేటాని రోస్లో ఉన్న డేటాని కాలంలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, సో ఇట్లా మీకు ఏదన్నా టైంలో అంటే డేటా అనాలిసిస్ పర్పస్లో మీకు కాలం టు రోస్లోకి కన్వర్ట్ చేయాలన్నా, రోస్లోకి టు కాలంలో కన్వర్ట్ చేయాలన్నా ఈ ట్రాన్స్పోజ్ ఫంక్షన్ ఉపయోగించి చేసుకోవచ్చు అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.